Hello guys, this is Manaswini. And this is Surya. Welcome to our world. I'm a fashion designer. And I'm a design engineer. మాది అరేంజ్ మ్యారేజ్. మా పెళ్ళై 3 నెలలు అవుతుంది. సో మా లైఫ్ జర్నీని డాక్యుమెంట్ చేయడానికి ఈ ఛానల్ ఓపెన్ చేశాం. వెల్కమ్ టు ద Ikigai-gram. My days usually start at 6 a.m. in the morning and I start off with a coffee. Black or brew, depends. లేచాక అలా నా వైఫ్ లేచేదాకా వెయిట్ చేస్తూ ఉంటాను. Good morning guys, and my day starts at 10 a.m. Wow, it's a bright sunny day. మను లేచేసరికి నా సెకండ్ కాఫీకి టైం అయింది. ఇవాళ వర్క్ ఫ్రమ్ హోమ్, సో ఇంట్లోనే పని చేస్తూ కాఫీ తాగుతూ చిల్ అవుతున్నా అనమాట. సో పొద్దున్న లేచాక నాకు కాఫీ తాగడాలు అలాంటి అలవాటు లేదు. సో జంపింగ్ రైట్ ఇంటూ బ్రషింగ్ మై టీత్ అండ్ వాషింగ్ మై ఫేస్. ఐ యూస్ CeraVe's ఫేస్ వాష్. ఆఫ్టర్ ఫేస్ వాష్ నేను ఈ డాక్టర్ ఆల్థియా 345 క్రీమ్ వాడడం స్టార్ట్ చేశాను. ఇది యాక్చువల్లీ చాలా మంచిది మీ ఫేస్కి, యాక్నేకి అండ్ మార్క్స్ పోవడానికి అని చెప్పి ట్రై చేద్దాం అనుకున్నాను. సో ఇవాళ ఫస్ట్ డే ఆఫ్ ట్రయింగ్. నా మీద యాక్నే ఎంత ఉంది చూసారు కదా, చాలానే వచ్చింది యాక్నే. దీని అంతా పోవాలంటే బాగానే ఒక 1 month పట్టేలా ఉంది. చూద్దాం. ఫస్ట్ వాటర్ తాగుతాను మార్నింగ్, కాపర్ బాటిల్ నుంచి. కాపర్ ఇన్ఫ్యూజ్డ్ వాటర్ ఓవర్ నైట్ పెట్టేసి పొద్దున్న ఫ్యూ సిప్స్, దట్స్ ఇట్. ఇట్ అపారెంట్లీ హెల్ప్స్ విత్ యువర్ సిస్టమ్ టు ఫంక్షన్ వెల్. ఏం చేస్తున్నావు? ఏ పప్పుకోన్? ఏం ఆప్షన్స్ ఉన్నాయి? టొమాటో అండ్ పాలక్. పాలక్. Okay. Kura, cauliflower or beans? We'll go with beans today. It's laundry day. మర్చిపోయాము. పేమెంట్ చేసేసాం, దెన్ స్టార్ట్ నొక్కేసాం అంతే. సో హౌ మెనీ మినిట్స్? Oh my god. Whoa. Whoa, ఏంది హీట్ ఏంది? ఖరాబ్ అయింది. Oh no. బట్టలన్నీ ఆరినాయా? ఆరినాయా? ఆ వెంట్ కనెక్షన్ కొట్టుకుపోయినట్టు. బట్టలు ఆరలేదా? బాగా బయటికి వెళ్ళేయాలి మమ్మీ. సూర్య ఏమో బయట లాండ్రీ వేయడానికి వెళ్ళాడు. ఈ లోపు నేను రెడీ అయిపోదామని డిసైడ్ అయ్యాను. బై ద వే, మీకు మా బ్లాగ్ నచ్చుతూ ఉంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్కి. ఇవాళ బయటికి వెళ్తున్నాం. సో ఐమ్ ట్రయింగ్ అ వెరీ సింపుల్ లుక్. ఎక్కడికి బయలుదేరారు? హోమ్ డిపోకి వెళ్తున్నాము ఇప్పుడు. సో నాకు కొన్ని మెటీరియల్స్ కావాల్సి ఉన్నాయి. ఐఎమ్ మేకింగ్ DIY ప్రాజెక్ట్. సో కొంచెం పెయింట్ అండ్ ఆల్ ఐ నీడెడ్. సో తెచ్చుకోవడానికి వెళ్తున్నాను. ఓకే. Surya is driving me crazy. డ్రైవింగ్ వింటూ నేర్చుకుంటున్నా అనమాట. హెన్స్ ఆల్ దీస్ టిప్స్. మీన్ వైల్ ద వ్యూ. Look at the colors of the sky. Let's go.
సో పెయింట్ స్ప్రే తీసుకోవాలా లేకపోతే టిన్ తీసుకోవాలా అని ఆలోచిస్తున్నాం. చాలా వెరైటీస్ చాలా కలెక్షన్ ఉన్నాయి. Oh, that's nice. What is it? Coated glaze. It's glass coating. Okay, చూద్దాం. If we find paint, we'll prefer paint. లేకపోతే స్ప్రే అనేది. ఇప్పుడు గార్డెనింగ్ స్టఫ్ కోసం వెతుకుతున్నాము. ఒక సమ్మర్ ప్రాజెక్ట్ తీసుకుందామని ఏదో ఒకటి పెంచి నాట్ ఏబుల్ టు ఫైండ్ ద ఆయిల్. బయటకు వచ్చేసరికి చీకటి అయిపోయింది. బేసిక్ స్టఫ్ తీసుకున్నాం. కార్ అటువైపు పెట్టాం. ఆర్ హియర్ హియర్. ఓ లుక్ ఎట్ ద మూన్. వావ్. సూర్యుడు అండ్ చంద్రుడు. ఓకే, ఇప్పుడు షాప్ చేసిన వాటన్నిటితో రేపు ఒక నర్సరీకి కూడా వెళ్తాము. అక్కడ నుంచి నా DIY ప్రాజెక్ట్స్ అన్ని వీక్ డేస్లో ఫినిష్ చేస్తాను. 11 అయింది. మనం ఏం చేస్తుందో చూసొద్దాం. ఏంటి బుజ్జి పిల్లకలు వేసుకున్నావు? ఓకే, సో ఇవి న్యాచురల్ కర్ల్స్ చేస్తాయి. ఇది వచ్చేసింది ఇట్లా. సో ఇది ఇవాళ తలస్నానం చేశాను. చేసి ఇది పెట్టుకొని పడుకుంటే పొద్దున్న కర్ల్స్ వచ్చేస్తాయి. Easy way of getting curls without using heat on your hair directly. రేపు కన్నప్ప మూవీకి వెళ్దామా? అంటే సెకండ్ హాఫ్ వస్తా. ఇట్లా లేచాను పొద్దున. షోమి ఓకేనా? Here we go. Overnight curls away. I kind of like it. I would do it on at least once or twice a week. And heat on the offer పెట్టాల్సిన అవసరం కూడా లేదు. I kind of like this trick. మా ఆయనేమో పెస్టో చేస్తున్నాడు. ఇవాళ మాకు పెస్టో సాస్ అండ్ వైట్ సాస్. సో లెట్స్ సీ. యా, ఈ కాంపిటీషన్లో ఎవరికి గెలుస్తారు చూద్దాం. Here we go. Please చిన్నగా దేవి నా దగ్గర. 1 2 3 start. Here we go. Hello guys. మొన్న నేను యాక్చువల్లీ ఇన్స్టాగ్రామ్ చూస్తూ ఒక రీల్ పంపించాడు సూర్య నాకు. అందులో మా ఇల్లు లాగానే అనిపించింది, మా అపార్ట్మెంట్స్ లాగానే అనిపించింది. సో వాళ్ళకి నేను ఇంకా మెసేజ్ చేశాను. సో డూ యూ బై ఎనీ ఛాన్స్ లివ్ ఇన్ సర్టన్ అపార్ట్మెంట్ అని అంటే వాళ్ళు ఓ ఎస్ అన్నారు. సో వాస్ టూ ఎక్సైటెడ్ అండ్ ఐ వాజ్ లైక్ ఐ టెక్స్టెడ్ దెమ్ రైట్ అవే సేయింగ్ ఓకే లెట్స్ మీట్ అప్ దిస్ వీకెండ్ అనుకుంటూ మెసేజ్ చేసేసాను. సో ఇవాళ సాటర్డే అండ్ వీఆర్ మీటింగ్ దెమ్ అప్ ఎట్ రెస్టారెంట్. సో దానికి రెడీ అవుతున్నాను. నువ్వు రెడీయా? You don't look ready. నేను అయిపోతాను ఎంతసేపు. Yeah, I kind of like it. నా యాక్సెసరీస్ ది చైన్ ది లింక్ పెడతాను డిస్క్రిప్షన్ లో, చూడండి. నా మేకప్ అంతా అయిపోయింది, రెడీ అయిపోయాను. లుక్ ఎట్ మై నీల్స్, దే ఆర్ సో క్యూట్, ఐ లైక్ ఇట్.
మను రమ్మని పిలిస్తే ఏంటా అని వెళ్ళి కూర్చున్నా. ఏదో మాయిశ్చరైజింగ్ క్రీమ్ వాడుతుందా, ఆల్థియా 345, ట్రై చేయి అని పూసేసింది ఫుల్గా. బయటికి వెళ్ళడానికి నేను కూడా రెడీ అయిపోయి వెళ్ళిపోయాం. ఓకే, సో ఇప్పుడే వాళ్ళని కలిసి వస్తున్నాము, నీరోషా అండ్ అశ్విన్. We were chill, it was a fun night, we had some food and park unde pakkana park lo atla swing meda kuchunnamo. It was fun. We should do this more often, right? Yep. వాళ్ళ సూర్య నూడిల్స్ చేస్తున్నాడు. లుక్స్ యమ్మీ. అండ్ సైడ్లో ఎగ్స్. అండ్ నేను నిన్న రాత్రి మిగిలిపోయిన పిజ్జా కూడా తింటున్నాను. ఐ లవ్ దిస్. నూడిల్స్ అలా వచ్చింది, but she only wants to eat the pizza and pretzel. So yummy. ఎక్కడికి రెడీ అవుతున్నావు? ఇవాళ మేము ఒక ప్రోడక్ట్ షూట్ చేస్తున్నాము. మేము ఇప్పుడు ఒక పార్క్కి వెళ్ళి ఒక పిక్నిక్ సెట్టింగ్లో షూట్ చేస్తున్నాము. లైక్ సమ్ ఫన్ వీడియోస్ అండ్ ప్రాబ్లీ పిక్చర్స్. నేను రెడీ అయ్యాను, వర్షం పడటం స్టార్ట్ అయింది. పిక్నిక్ సెట్టింగ్ అంటే గడ్డి మీద కూర్చోవాలి, వర్షం పడింది. అది వర్షం ఆగిపోయినాక కూడా పచ్చిగానే ఉంటుంది. ఐ డోంట్ నో వాట్ టు డు. ఓకే, మేము బయటకు వచ్చాము. సరే జస్ట్ కార్లో వెళ్తాము, మధ్యలో ఆగినప్పుడు కూర్చుందామని. బట్ వర్షం చాలా ఘోరంగా పడుతుంది. లుక్ ఎట్ దాట్. ఇప్పటివరకు ఇట్ వాస్ డ్రిజ్లింగ్. మేము మొత్తం రెడీ అయ్యి ఇట్లా బయటికి రావగానే వర్షం పడితే ఇట్లా. ఇప్పుడు మధ్యాహ్నం ఎంత అయింది? 3 అయిందా 2 అయిందా? మధ్యాహ్నం 3ంటికి. ఇది వర్షాకాలమా ఎండాకాలమా అర్థం కావట్లేదు. జస్ట్ కార్లో తిరుగుతూ ఆగాక జల్దీ చేసేసుకుందాం షూట్ అనుకున్నాం. ఇట్స్ హారబుల్. ఓకే, ఐ థింక్ వీఆర్ గోయింగ్ బ్యాక్ హోమ్ అగైన్. ఓకే, ఐ థింక్ వీఆర్ గోయింగ్ నౌ. ఇప్పుడే మైండ్ మార్చుకున్నాము, పర్లేదు వర్షం పడినా వెళ్దాము అని. అట్లీస్ట్ కార్లో తిరుగుదామని. ఇంత డ్రెస్అప్ అయ్యాను కాబట్టి వేస్ట్ అవ్వకూడదు కాబట్టి. దిస్ ఇస్ మై ఫిట్ ఫర్ టుడే. వాట్ యు థింక్? అండ్ సూర్యాస్ మ్యాచింగ్ ఆఫ్ కోర్స్. ఓకే, సో పరిస్థితి అయితే ఇలా ఉంది. వర్షం ఇంకా పడుతుంది, స్ట్రెస్లింగ్ అవుతాయి. నర్సరీకి వెళ్ళి కొన్ని హౌస్ ప్లాంట్స్ తెచ్చుకుందామని అనుకున్నాం. యాక్చువల్లీ ఒక 1 వీక్ నుంచి ప్లాన్ చేస్తున్నాం. But then it never happened. We never got the time to go to nursery. So ఇప్పుడు ఎలాగో టైం దొరికింది కదా and we are out కాబట్టి వెళ్దామని ప్లాన్ చేస్తున్నాం. So we're gonna go get some soil and pots for our plants. కొన్ని సో చేస్తున్నాను. లైక్ ఈవెన్ ఆల్రెడీ ఒక మింట్ అండ్ బేసిల్ ప్లాంట్ ఉంది. సో వాటి కోసం ఒక పెద్ద కంటైనర్ తీసుకుందాం అండ్ సాయిల్ తీసుకుందాం అని వెళ్తున్నాం. సో లెట్స్ హెడ్ టు ద నర్సరీ ఫస్ట్. సో మొత్తానికి నర్సరీ అయితే వచ్చేసాము. సో ఒక 2 హ్యాంగింగ్ పాట్స్కి ప్లాంట్స్ లాగా తీసుకుందాం అనుకున్నాను అండ్ పాట్ అండ్ సాయిల్ అనుకున్నాను. సో ఇది హ్యాంగింగ్ ప్లాంట్స్. ఐ మైట్ టేక్ వైట్ దీస్ వన్స్. చూద్దాం. ఇక్కడ ఏం దొరకలేదు, సో ఇప్పుడు పార్క్ వెళ్తున్నాం. ఓకే, ఇవాళ అనుకున్న ఏ పనులు అవ్వట్లేదు ఫర్ సమ్ రీజన్. మేము పెద్ద కంటైనర్స్ గురించి వెళ్ళాము, ఆల్మోస్ట్ లైక్ రెక్టాంగులర్ బిగ్ వన్స్ టు ఫిట్ ఇన్ అవర్ బాల్కనీ. బట్ దెన్ ఆ సైజ్ లేవు అసలు. మొత్తం ఒక పెద్ద నర్సరీ అది, అందులో పెద్ద కంటైనర్స్ లేవు. దట్ ఈస్ క్రేజీ. ఓకే, సో అండ్ ఆల్సో ఇప్పుడు కంటైనర్ లేకుండా సాయిల్ ఏం తీసుకుంటామని సాయిల్ తీసుకోలేదు. సో హోప్ వి ఫైండ్ ఇట్. ఇప్పుడైతే వర్షం కొంచెం తగ్గింది కాబట్టి వి ప్లానింగ్ టు గో టు ద పార్క్ అగైన్.
ప్రస్తుత పరిస్థితి ఇది. క్లౌడ్స్ ఓకే డ్రిజ్లింగ్ లేదు, వాన లేదు. అండ్ షూట్ చేయడం పాసిబుల్ ఉండాలి. ఏదో ఒక్క పని అయినా అయితే బాగుంటుంది వాళ్ళ డ్రెస్ అప్ అయి బయటకు వచ్చినందుకు. మీన్ వైల్ ఇందాక కింద బయటకు వచ్చేటప్పుడు ఒక పార్సల్ వచ్చింది మాకు. సో ఐ థాట్ ఐల్ ఓపెన్ ఇట్ హియర్. బేసికలీ నేను కొన్ని లెన్సెస్ ఆర్డర్ చేశాను ఇన్ ఫ్యూ షేడ్స్ చూపిస్తాను. అండ్ ఇది యాక్చువల్ లెన్సెస్ బాక్స్. సో లెట్స్ సీ ద యాక్చువల్ షేడ్స్ that I got. The packaging is super cute. I love the packaging. Okay, వీళ్ళు కంటైనర్స్ కూడా ఇచ్చారు. I thought they were just sending lenses, and here are the actual lenses. 3 shades konukunna nenu actually lenses. The first one is this bluish, it's blue name mottham actually. Idi koda greenish blue, like as you can see. Next emo idi oka brownish shade తీసుకున్నాను, oka hazel brown kind of a shade. So I can't wait to try these. Next time dress up అయినప్పుడు one of these lenses పెట్టుకుంటా. అండ్ ఇవి ఇయర్ లాంగ్ వస్తాయి ఈ లెన్సెస్. సో మేము పార్క్ వచ్చాము. వాళ్ళు పిక్నిక్ అవుతుంది. Yeah, of course picnic, but they're not trying to film it like us. ఇప్పుడు వెళ్ళి ఒక ప్లేస్ వెతుక్కొని అక్కడ సెటప్ చేసుకుంటాం. ఇంతలోపు వర్షం పడకుండా ఉంటే చాలు. సూర్య వస్తువులు పట్టుకొని వెళ్తున్నాము పిక్నిక్ వైపు. అందరూ పిక్నిక్కి వచ్చారు. సో మేము ఆ ఏరియాలో సెటప్ చేసుకుందాం అనుకుంటున్నాం. తెలిసి సో వాకింగ్ టువర్డ్స్ మంచి చెట్లు ఉన్నాయి ఆ కార్నర్కి వెళ్తున్నాం. సో దట్ నో వన్ వుడ్ కమ్ అండ్ డిస్టర్బ్ us, ఆర్ మా ఫ్రేమ్లో ఎవరు రాకుండా. సో గడ్డి పచ్చిగానే అనిపిస్తుంది. బట్ యా, ఈ ఫ్రేమ్ ఎలా ఉందంటారు? ఐ లైక్ దిస్ ఫ్రేమ్. సో ఇక్కడ మేము సెటప్ చేసుకుందాం అనుకుంటున్నాం. విల్ సీ. యాక్చువల్లీ ఇది కరెక్ట్ హైట్. ఓకే, స్ట్రాబెరీస్ ఖరాబ్ అయినాయి. ఇది పడితే అది ఈ వీకెండ్ బ్లాగ్ గైస్. మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ and subscribe. Thank you for watching. Oh, also stay hydrated. ఇది మా ఫస్ట్ వ్లాగ్. తప్పులుంటే క్షమించండి, మీనింగే లేదంటే మన్నించండి. థ్యాంక్స్.